తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, పాండమిక్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి మొత్తం యావత్ దేశం అంతా కొంత గందరగోళం అయితే నెలకొంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటు పెట్రోల్ బంక్స్లో మనం చూస్తే బారులు తీరుతూ ఉన్నారు జనాలు, ఎల్పిజి దగ్గర కూడా బారులు తీరుతూ ఉన్నారు. ఈ కొరతలు రాబోతున్నాయి అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అయ్యేసరికి చాలా పానిక్ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మోదీ గారి స్పీచ్లో మనం చూస్తూ ఉన్నాము, దేనికైనా మనం సంసిగ్ధులై ఉండాలి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరుగుతుంది. जैसे कोरोना के समय में अलग अलग सेक्टर्स की चुनौतियों से निपटने के लिए एक्सपर्ट्स और ऑफिसर्स के एम्पावर्ड ग्रुप्स बने थे, वैसे ही कल ही ऐसे 7 नए एम्पावर्ड ग्रुप्स का भी गठन किया गया है। ये ग्रुप सप्लाई चेन, पेट्रोल डीजल, फर्टिलाइजर, गैस, महंगाई ऐसे विषयों पर मुझे पूरा भरोसा है कि साझा प्रयासों से हम परिस्थितियों का बेहतर सामना कर पाएंगे। కొన్నాళ్ల పాటు అయితే మనకి నిల్వలు ఉన్నాయి, ఫ్యూయల్ అయితే డెఫినెట్గా అవైలబుల్గా ఉంది, నిల్వలు ఉన్నాయి అని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ పానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది. కాబట్టి మరి అసలు ఇది అస్ట్రాలజికల్గా చూసుకుంటే ఇట్లాంటి భయాందోళనకి ఏంటి రీజన్ అవుతోంది? కుజరాహులు కలయిక ఏమైనా ఇంపాక్ట్ని ఇంకా ఎక్కువ చేస్తోందా? నెక్స్ట్ శనితో కూడా కలుస్తాడు కాబట్టి కుజుడు ఇంకా యాంప్లిఫై చేస్తుందా, ఇంకా తీవ్రతరం అవుతుందా ఈ పరిస్థితులు? నిత్యావసరాల వస్తువుల మీద ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తుంది? అసలు ఓవరాల్గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఒకసారి మీ ద్వారా. తప్పకుండా. అంటే ఇక్కడ ఏమంటాం, ఎన్నిసార్లు చెప్పినా కొంత అది చరిత్ర చరణం కావచ్చేమో కానీ, బట్ జాతకరీత్యా మనం చూసినట్టయితే కనుక ఫిబ్రవరి నుంచి జూన్ దాకా మనం గత వీడియోలో కూడా చేసాం. ప్రస్తుతం మీరు చెప్పినట్టు ఎక్కువ శాతం కుజుడే. సో ఇంచుమించుగా మే జూన్కి వచ్చేప్పటికి ఆయన స్వక్షేత్రానికి చేరుకుంటాడు. అప్పుడు ఇంకా ఎక్కువ కూడా ఇబ్బంది పడటం అనేది, క్షేత్రానికి వెళ్ళాక ఇంకా ఇబ్బందా అంటే ఆయన ఇంకా మరింత పవర్ఫుల్ అవుతాడు కదా. కానీ ఇటువంటి మళ్ళీ పాపగ్రహ సంగమం అయితే లేదు కదా ఆయనకి, అయినప్పటికీ ఉంటుంది. సో అందుకని మనం ఓవరాల్గా జూన్ దాకా అనేది చెప్పాం. సో ఇంచుమించుగా ఏప్రిల్ 2వ వారం లోపు చాలా మటుకు పరిస్థితులు కొంత మెరుగుపడుతుంది. బట్ సద్దుమణుగుతాయి అనేది మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ భయంకరమైన సిచ్యువేషన్ మీరు కనుక ఆలోచించినట్టయితే కనుక అది ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుందా, మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కనిపిస్తుందా అనేది మీరు కనుక పరిశీలన చేసినట్టయితే కనుక ఎలా చూసినా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ కనబడుతుందేమో అనిపిస్తుంది ఓవరాల్గా మనం కనుక ఈ అన్నిటిని ఫాలో అవుతున్నట్టయితే. ఎందుకని అంటే కనుక ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే కనుక మనకి ఎప్పుడు కూడా ఒక అప్రమత్తత, అంటే తొందరగా మేలుకోవటం కానీ, ఇతరుల కంటే కూడా కొద్దిగా దూరదృష్టి కానీ ఇవన్నీ మనకి ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి మోదీ గారు చెప్పింది వాస్తవ పరిస్థితి అది ఉందా, లేదా మేకపోతే గాంభీర్యం అనుకుంటాం. సో అది ప్రజలకి భయం పెట్టేస్తే ఇబ్బంది కదా. సో అసలే ఇప్పటికే మనం నలుగుతున్నాం. సో ఎందుకంటే దీని ఇంపాక్ట్ అనేది కనుక చూస్తే గ్రహస్థితి బట్టి అయితే కనుక అంత ఇబ్బంది కనిపించట్లేదు. ఎందుకంటే మనకి ఈసారి రవి అవుతాడు ఈ రసాధిపతి. సో అందుకని క్రూడ్ ఆయిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా మనం ఇంచుమించుగా జూన్ చివరికి వచ్చేప్పటికి కొలిక్కి రావటం అనేది, అంటే నిలకడగానే ఉంటాయి. కొంత తగ్గుముఖం పట్టడం అనేది అయితే ఉంటుంది. కనుక రేట్స్ ఏమైనా పెరుగుతాయని అనుకోవచ్చా? అది జూన్ దాకా అస్తవ్యస్తంగా ఉంటుంది. అందుకని మనం ఎవరికి కూడా అంతకుముందు ఈ శ్రవణం అవి చేసినప్పుడు కూడా అదే చెప్పాము, ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం బంగారం మీద కానీ తర్వాత షేర్ మార్కెట్ల మీద కానీ ఎక్కువ పెట్టద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎలా పడిపోతాయో తెలిసే పరిస్థితి లేదు. ఉన్నట్టు ఒక్క రోజులో అది కుప్పగూలిపోయే పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. సో పూర్తి ఏమంటే గ్యాంబ్లింగ్ అనేది ఇప్పుడు ఉంది. సో అందుకని చాలా అప్రమత్తంగా ఉండటం అనేది అవసరం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ భయం వల్ల కూడా మనం, అంటే నిజంగా చెప్పాలి అంటే కనుక ఇక్కడ స్పష్టమైన కారణం అయితే మనకి ఎవరు డీలర్స్ చెప్తున్నారంటే వీళ్ళందరికీ కూడా ఏదైతే పెట్రోల్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇవ్వటం అనేది ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఉంది. సో ఆ ఓవర్ డ్రాఫ్ట్ అనేది అసలు మనకి ఏమంటారు, రుణాలన్నీ ఎవరి వల్ల? కుజుడు వల్లే కదా జాతకాల్లో. అసలు కుజుడు అక్కడ రావు ఇదయ్యాడు. వీళ్ళు ఏం చేశారు, అప్పటిదాకా ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఆపేశారు. మీరు ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బుకి తాపడే మేము పోస్తామన్నారు.
ఇప్పటిదాకా ఆ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని వాడుకుని వీళ్ళు అందరూ కూడా తెచ్చుకున్నారు. రిటైలర్స్ అందరూ కూడా తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో అది ఆటోమేటిక్గా మన మీద ప్రభావం చూపించింది. అంటే జాతకాలతో లింక్ లేకుండా ఏవి సామాజిక పరిస్థితులు అనేవి ఉండవు. సో ఈ రుణాలన్నిటికీ కారణం కుజుడు రాహుతో కలిచాడు కాబట్టి వాళ్ళకి ఒక్కోసారి కరెక్ట్ ఆలోచన రాకపోవచ్చు. సో దానివల్ల మనకి ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. సో ఆ రకంగా కూడా ప్రభావం అనేది ఉంది. ఓకే. అయితే ఎప్పుడైనా సరే ఇప్పుడు అంతకితం కూడా కరోనా రెండోసారి వచ్చినప్పుడు కూడా చాలామంది పోయిన వాళ్ళందరూ కూడా కేవలం భయం వల్లే పోయారు. ఎక్కువ శాతం అయితే వచ్చిందైతే కనుక మనకి తీవ్రత ఎంత అంటే దానికి రెట్టింపు భయం వల్ల కూడా ఇదైన వాళ్ళు. ఇలా భయపెట్టే గ్రహం ఏది సార్ ఇట్లాంటి గోచారం ఉన్నప్పుడు? అంటే ఎప్పుడైనా సరే మనని కన్ఫ్యూజ్ చేసే గ్రహం పెద్దది రాహువే. రాహువే. సో ఆ రాహు వల్ల భయం రావటం అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా. తర్వాత కొంతవరకు చంద్రుడు రావటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక చంద్రుడు వచ్చేప్పటికి ఏంటంటే తన వోక్షక్షేత్రంగా మనం, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఎవరికి ఏది వోక్షక్షేత్రం అనేది మనకి ఏ రకమైన శాస్త్రీయ పద్ధతులు అవి వచ్చాయి అనేది పూర్తిగా మనకి తెలియదు. బట్ శుక్రక్షేత్రం అనేది ఏమన్నా చంద్రుడికి కంఫర్ట్ కాదు, కానీ అక్కడ ఆయనకి రోహిణి నక్షత్రంలో పరమోచ్చ ఇచ్చారు. రోహిణి ప్రియ భార్య అని చెప్పి కూడా ఒక కథ. కదా, కానీ నేను అందుకే అక్కడ కన్యలో మనం అంతక్రితం కూడా ఒక వీడియోలో చెప్పాం, బుధుడికి అక్కడ ఎందుకు ఇచ్చారో తెలియదు అని. ఇక్కడ మరి మకరంలో శనికి పూర్తి డెడ్ అగెనిస్ట్ కుజుడు, కానీ మకరంలోనే ఆయన ఓచ పొందటం అనేది ఉంది. సో అందుకని ఈ ఓచ అనే విధానంలో అందుకే ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు కూడా కొద్దిగా కేపీ మెథడ్ అనేది భిన్నము అని చెప్తున్నాం. వాళ్ళు ఓచ అనేది కాదు, దేంట్లో ఉండి ఓచ పొందారు అనేది ఆ రకంగా బేరీజు వేయటం అనేది ఉంది. అయితే ఇక్కడ మీరు ఏదైనా సరే మన ప్రజలకి మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే కనుక ఒక 2-3 నెలలు కొద్దిగా మరి ఎవరు భయపడక్కర్లేదు, అన్నీ కూడా మళ్ళీ దిగి రావటం అనేది అయితే జరుగుతుంది, సద్దుమణుగుతాయి. అంతకితం కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా భారతదేశం గర్వపడేలాగా నిర్ణయాలు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఏదైనా సరే అంత ఘోరమైన ఇరాన్ కానీ మన ఏమంటాం ఇక అమెరికా, ఇజ్రాయిల్ ఇవన్నీ కూడా ఇష్టం వచ్చిన యుద్ధాల్లో ఉన్నప్పటికీ కూడా మనం గమనించడమే, పరిశీలించడమే చేసాం, కానీ మరీ ఎక్కువగా నోరు జారలేదు ఎవరం కూడా. ఇంకా మళ్ళీ మాట్లాడితే సీజ్ ఫైర్ కోసమే ట్రై చేస్తోంది భారత్, కానీ ఎక్కడ కూడా మనం నోరు జారిన పరిస్థితులు లేవు. ఎందుకంటే మనం చూస్తాం చేప కింద నీళ్ళగా ఎప్పుడు ఏంటి అనేది. సో ఆ రకంగా గ్యారంటీగా మనం చేతుల్లోకి తీసుకోవటం, మనం అక్కడ పెద్దన్న పాత్ర పోషించడం అనేది అయితే గ్యారంటీగా ఉంటుంది. ఈ పాత్రలన్నీ ఎలా ఉన్నా సామాన్యులు మాత్రం, మీరు ఇందాక నేను స్టార్టింగ్లో ఉన్నాను, ఇంత ఎండల్లో అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర నుండి పడిగాపులు కాస్తూ ఈవెన్ సిలిండర్లు కూడా ఆంక్షలు కూడా ఎలాగో ఉన్నాయి. అంటే 25 days ఇప్పుడు అదే చెప్తున్నాం, మనకు కావాల్సింది ఇప్పుడు మీకు ఆ పెట్రోల్ కొరత కానీ లేదా ఇప్పుడు ఏదైనా సరే గ్యాస్ కొరత కానీ నిజానికి అంత అవసరం లేదు కదా. మనం ముందు ఎక్కువ ఆలోచించి భయపడటం వల్ల ఆ రకమైన డిమాండ్ని మనమే సృష్టిస్తున్నాం. కృత్రిమంగా వస్తోంది అని అనుకోవచ్చు. అంతే కదా, ఇప్పుడు మీకు మామూలుగా అయితే మీరు దైనందికంగా ఎంత కొట్టించుకుంటారు, ఒక 3 లీటర్లు 4 లీటర్లు అనుకుందాం, కానీ రేపేమో ఆగిపోతుందేమో అని చెప్పి దానివల్ల మరి ఎంతమంది షార్టేజ్ వస్తుంది. సో పరిస్థితులకి మనం తగ్గట్టు ఉండాలా. కరెక్ట్. సో మన బిహేవియర్ లో కూడా తేడా ఉంది. దానివల్లనే మరి ఎల్పిజి విషయంలో అంటే గ్యాస్ సిలిండర్స్ విషయంలో నార్మల్వి కూడా అందుబాటులో లేవు కదా సార్. 25 days 30 days ఒక్కొక్కసారి లిమిట్లు అయితే ఖచ్చితంగా ఎప్పటికీ. సపోజ్ అది కూడా అంతే సేమ్. ఇప్పుడు మీ ఇంట్లో 2 నెలలకు ఒక బండ అవుతుంది అనుకుందాం, కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, బండ అయిన అంటే 21 రోజులు మీ పరిస్థితి, 21 రోజులకే మీరు బుక్ చేసుకోవటం అనేది జరుగుతుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి అవసరం ఉంది, అవసరం లేకపోయినా మా ఇంట్లో 4 బండలు ఉన్నాయి, ఖాళీ అందులో 3 ఉన్నాయి, 3 నెమ్మదిగా బుక్ చేసేసుకుంటే అయిపోయాగా. అంటే ఇంకో 5-6 నెలల తర్వాత అయినా సరే మనకి ప్రపంచం ఏడిపోయినా మన ఇల్లు సేఫ్ అనే థాట్ కదా. సో ఖచ్చితంగా సేఫ్ ఉంటుంది. అది అందుకే నేను అంటే ఇప్పుడు మనకి చిన్నప్పుడు మన ఒక సామెత ఉండేది ఎప్పుడు కూడా, మనకి కరెంటు పోగానే పక్కింట్లో చూస్తుంటే అక్కడ కరెంటు పోయిందా లేదా అని. అంటే మనం ఎప్పుడు కూడా అంత జాగ్రత్త తీసుకుంటే కరెంట్ అనేది నాకు ఒక్కడికే పోయిందా, నాదొక్కడిది పోతే కనుక దాని ఫీజు అందరికీ పోతే పర్వాలేదు గ్యారంటీగా వస్తుంది అని. అంటే అంత ముందు ఆలోచన అనేది మనకుంది. అది దాంట్లో ఆ సామెత అనేది మనం ఏదో వ్యంగ్యంగా ఉండొచ్చు, కానీ మనం అంత ఆలోచించడం అనేది ఉంటుంది. సో అందుకని తెలుగు వాళ్ళు ఎలాగైనా భిన్నం. మనం ఎక్కడైనా సరే ఒక చోట దాన్ని బాగా అభివృద్ధి చేయించాలన్నా దాన్ని ఏదైనా సరే సమూలంగా
పాడు చేయాలన్నా ఎంతో కొంత మన ప్రభావం అనేది అయితే ఉంటుంది. సిద్ధహస్తున్నామా మనం? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా ఇదే గొడవ మనం ఎక్కువ తమిళనాడులో ఇంత విచ్చలవిడిగా చూస్తున్నామా, లేదా మధ్యప్రదేశ్లో ఇంత విచ్చలవిడిగా చూస్తున్నామా? యుద్ధం అనేది ప్రపంచవ్యాప్తంగా అంతా ఉంది కదా, అందరి మీద ప్రభావం చూపించాలి కదా. అంటే మనం ఎప్పుడు కూడా అవసరం దానికన్నా కూడా స్పందన అనేది ఎక్కువ ఉంది మనకి. సో దాన్ని మనం నియంత్రణ చేసుకుంటే కనుక పరిస్థితులన్నీ ఖచ్చితంగా సద్దు మణగాలనే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే గందరగోళం జ్యోతిష్యం ప్రకారం చెప్తున్నాను, సామాజికంగా చెప్పట్లా. సో జ్యోతిష్య పరంగా ఖచ్చితంగా సద్దుమణుగుతాయి. మంచి మాట చెప్పారు సార్. ఒక ఇంత ఊరటనిచ్చింది. అయితే ఎప్పుడు మన కోసమే కాకుండా పరులు కూడా ప్రపంచ శాంతిని ఖచ్చితంగా మనం ఇప్పుడు నిజంగా నాకు ఇంటికి గ్యాస్ కావాలి అయిపోయింది నిజంగా, కానీ మీరు ఇవాళ 3 బండలు మీరు తీసుకోవడం వల్ల నేను సఫర్ అవుతున్నాను. కరెక్ట్. సో మీకు ఎంతవరకు అవసరం అనేది మీరు ఉంటే అందరం సేఫ్ ఉంటాం. కరెక్ట్. అటువంటి ఆలోచన రావడం అంటే ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. జరుగుతుందో జరగదో అనేది తెలియని విషయం. అయితే నేను అడగదలుచుకున్నది ఏమిటంటే ప్రపంచ శాంతిని ఎప్పుడు మనం కోరుకోవాలి. ఎక్కడో ఏదో జరుగుతుంది బాగా అయ్యింది అని అనుకుంటే కుదరదు. అక్కడ జరుగుతున్న ఇక్కడ ఇంపాక్ట్ ఉంది కాబట్టి. సో ఎండ్ ఆఫ్ ది డే అందరూ ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే మరి కుజుడు ఆయన ఇంపాక్ట్ ని తగ్గించి రాహు కూడా ఈ కన్ఫ్యూజన్ కి మనల్ని పాలు చేయకుండా ఉండాలి అని అంటే ఎటువంటి ఆరాధన ప్రతి ఒక్కరు మన కోసం మన కుటుంబం కోసం కాదు ప్రపంచ శాంతి కోసం ఏం చేయొచ్చు? వీళ్ళిద్దరి కోసం అయితే కనుక చండీ దేవుని మనం ఆవిడకి ఏమంటాం, చండీ సప్తసతి పారాయణలు, ముఖ్యంగా చండీ దుర్గా సప్తసతి అన్న చండీ సప్తసతి అన్న ఒకటే. దాంట్లో ఏదైతే పంచమాధ్యాయం ఉంటుందో అది ఖచ్చితంగా రోజుకి ఒకసారి ప్రతి ఒక్కరు చదువుకుంటే దాంట్లోనే మనకి ఇవన్నీ కూడా వచ్చేది. ఏ దేవి సర్వభూతేషు అది 5వ అధ్యాయంలో అదే వస్తాయి. సో నిద్రారూపేణ మొత్తం ప్రకృతి రూపేణ అన్ని దాంట్లోనే ఉంటాయి. 5వ అధ్యాయం ఒక్కటి చదివినా ప్రతి ఒక్కరికి ఏది సృష్టిగా కావాలో, ఏది పుష్టిగా కావాలో, ఏది వదిలేయాలో అవన్నీ చక్కగా అమరుతాయి. ప్రపంచ శాంతి అనేది ఉంటుంది. అలాగే అవకాశం ఉన్న ఎలాగో కొద్ది రోజులు ఇదే రకమైన వాతావరణం ఉంటే వెంటనే ఎవరికైనా సరే గుర్తుకొచ్చేది అంటే నేను సామాజికంగా ఈ పీఠాధిపతులకు కానీ దేవాలయాలు కానీ వీళ్ళందరూ కూడా గ్యారంటీగా చండీ హోమాలే చేస్తారు. బహిర్గతం అవ్వచ్చు అవ్వకపోవచ్చు జరిగేవి ఎలాగో జరుగుతాయి. కానీ చండీ హోమం అనేది దీనికి బెస్ట్ రెమెడీ. ఎందుకంటే రాహు కుజుడు కాంబినేషన్ లో చండీదేవి చాలా అద్భుతంగా పని. సో అందుకని చండీదేవి ఆరాధన అనేది చాలా బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనసారా ఒకసారి దండం పెట్టుకోవడం అయినా మనం చేయొచ్చు కదా, ఖర్చు అయ్యే పని ఏం కాదు కదా. సో అందుకని ఆ చండీ ఓం హైం క్లీం చాముండాయ విచ్చ అన్న కూడా చండీదేవి మంత్రం. ఓం హైం హ్రీం క్లీం హ్రీం క్లీం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అది కూడా అదే చండీ మంత్రం. ఖచ్చితంగా దండం పెట్టుకుందాము. ప్రపంచం శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెడిక్షన్ సార్. నమస్తే.